తెలియను లేదు, నేను వ్యక్తి అయినా కర్మఫలం మార్చుకుంటాను. నన్ను కూర్చి ఈ సత్యం కలిగిన వాడు కూడా కర్మఫలం నుంచి బంధింపబడడు. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనం శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం తేన భూతలే స్వయం రూపా కదామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుక్తపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సాధనరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరయసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహ శ్రీ విశాఖాం కల్పలబుద్ధిస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో 14th శ్లోక ఏం చెప్తున్నారంటే రామకృష్ణ చాలామంది భౌతికంగా భావించేటువంటి నిన్న మన మాతాజీ క్వశ్చన్ అడిగారు నిన్న, సార్ భౌతికంగా మనకి గుణాబంధంలో మనం ఉంటాం కదా, గుణరాజ్యంగా మనం జీవించలేం కదా, మరి హౌ సార్ ఎలా జీవించాలని అడిగారు. సో నేను 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, మెటీరియల్గా కాన్సెప్ట్ ఉంటుంది, స్పిరిచువల్గా కాన్సెప్ట్ ఉంటుంది అని చెప్పాను. అది ఎవరు అర్థమైంది మాతాజీ. సో నిన్న చెప్పిన పర్పుట్లోనే కంక్లూజన్లో కృష్ణ వర్డ్ చెప్తారు. దాని ఆచార్య ఎలా రెస్పెక్ట్ చేస్తారంటే పరిమితమైన, అంటే వెరీ లిమిటెడ్, అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్. ఎనీ మెటీరియల్ కాన్సెప్ట్ అనేది భౌతికమైన ఏదైనా సరే లిమిటెడ్. అన్లిమిటెడ్ అనేది స్పిరిచువల్ లైఫ్లోనే ఉంటుంది, స్పిరిచువల్ జగత్తులోనే ఉంటుంది. లిమిటెడ్ మెటీరియల్ అంటేనే, భౌతికం అంటేనే పరిమితితో కూడుకుంటుంది. ఇంత ఎంత క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ లిమిటెడ్గా ఉంటుంది, అన్లిమిటెడ్ భౌతికంగా ఉండదు. ఎనీథింగ్, ఎనీ ఆస్పెక్ట్. వెన్ యూ ఎంటర్ ద ఆధ్యాత్మిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తులోకి ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో అక్కడ అన్లిమిటెడ్ ఉంటుంది, అక్కడ లిమిటెడ్ ఉండదు. ఇక్కడ శాస్త్రంలో మన ఆచార్య ఏం కంక్లూజన్ ఇచ్చారంటే పరిమితమైన బ్రాహ్మణ జ్ఞానాన్ని అధిగమించి, బ్రాహ్మణ ఇస్ బెటర్ దెన్ క్షత్రియ అండ్ వైశ్య అండ్ శూద్ర. బెటర్, బ్రాహ్మణ ఈజ్ బెటర్. కానీ బ్రాహ్మణకి ఉండేటువంటి జ్ఞానం కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. సార్ మాకు ఏంటి బ్రాహ్మణగా ఉండమని చెప్పారు కదా, ఎస్ నేను చెప్పాను. బ్రాహ్మణగా ఉంటే ఓకే, కానీ ఎలాంటి బ్రాహ్మణగా? మెటీరియల్ బ్రాహ్మణలాగా, స్పిరిచువల్ బ్రాహ్మణలాగా? ఇక్కడ చాలా చాలా డీపెస్ట్ పాయింట్ ఒకటి ఉంది. బ్రాహ్మణ అంటే ఎవ్రీవన్ థింగ్స్ బ్రాహ్మణ అంటే అర్చన చేస్తారు, అలాంటి బ్రాహ్మణే మనకు కళ్ళెదురు ఉంటారు ఎప్పుడు కూడా. అంతేగాని వెన్ యూ సే సమ్ టీచింగ్స్, ఇప్పుడు మహారాజు గారు వచ్చి క్లాస్ చెప్తారు, ఇక్కడ ఆయన ప్లాట్ఫామ్లో బ్రాహ్మణగా ఉన్నట్టే మనం ఆ బ్రాహ్మణ ఇన్స్పిరేషన్గా తీసుకో. ఏ బ్రాహ్మణ ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం? శాస్త్రంలో లేనటువంటి బ్రాహ్మణాన్ని తీసుకుంటాం. అంటే ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ బ్రాహ్మణని ఆదర్శంగా తీసుకుని ఆ బ్రాహ్మణని టౌన్ చేస్తూ ఉంటాం మనం ఇప్పుడు. అందుకనే అలాంటి బ్రాహ్మణకి ఉండేటువంటి నాలెడ్జ్ పరిమితంగా ఉంటుంది. అలాంటి పరిమితంగా ఉండేటువంటి నాలెడ్జ్ని, అలాంటి లిమిటెడ్గా ఉండేటువంటి బ్రాహ్మణ యొక్క జ్ఞానాన్ని అధిగమించాలి. అంటే వాళ్ళని క్రాస్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఇంకెప్పటికీ మనం భౌతిక జగత్తులో ఈ మెటీరియల్ వరల్డ్లోనే ఈ 4 ప్లాట్ఫామ్స్ మీద మనం ఉండిపోకూడదు. ఈ 4 అర్థం చేసుకుని స్పిరిచువల్ వరల్డ్లోకి వచ్చి, ఎందుకు స్పిరిచువల్ వరల్డ్లోకి రావాలి?
ఎందుకంటే ఈ మెటీరియల్ వరల్డ్ అంటే భౌతికమైనటువంటి ఈ 4 ప్లాట్ఫామ్స్ ఏంటవి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 ప్లాట్ఫామ్స్ కూడా లిమిటెడ్. ఇవి అన్లిమిటెడ్గా ఉండవు. అర్థమైంది మీకు? ఇవి అన్లిమిటెడ్గా ఉండదు, లిమిటెడ్గా ఉండదు. భౌతిక ప్రపంచంతో బంధనం ఏర్పడింది ఏదైనా కానీ లిమిటెడ్గా ఉండదు. అది దేవతలైనా సరే, జంతువైనా సరే, హ్యూమన్ బీయింగ్స్ అయినా సరే, భౌతికంగా ఉండింది అంటే అది లిమిటెడ్గానే ఉంటుంది. అది శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మికమైన ప్రపంచంలో మనం అడుగుపెట్టాలి. మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన ప్రపంచంలో మీరు అడుగుపెట్టారో, ఆధ్యాత్మిక వరల్డ్లో మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో, అక్కడ ఆ ప్లాట్ఫామ్లో మీరు డీల్ చేస్తారు. అదే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర డీల్ చేస్తారు. కానీ దాని పట్ల మీరు వైరాగ్య భావంతో ఉంటారు. మీకు ఒకవేళ ఇట్లాంటి ఆధిపత్యాలు వచ్చినా కానీ దాని పట్ల మీరు ఏం చేస్తారు? వైరాగ్య భావంతో ఆ ప్లాట్ఫామ్స్ డీల్ చేస్తారు. అప్పుడు మీరు ఎవరిని అధిగమించాల్సిన అవసరం లేదు. కానీ భౌతికమైన విషయంలోకి వచ్చేటప్పటికి దాన్ని అధిగమించాలి. అధిగమించితేనే ఇక్కడ ఏమి చెప్తుందంటే పరిమితమైన బ్రాహ్మణ జ్ఞానాన్ని అధిగమించి దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాను గురించి ఈ దివ్య జ్ఞానమును పొందగలిగించో అతను కృష్ణ చైతన్యవంతుడు లేక వైష్ణవుడు కాగలడు. సార్ మీరు నాకు నిన్న బ్రాహ్మణ అంటే శౌచం అని చెప్పారు, చక్కగా అర్చన అని చెప్పారు, బాగుంది కదా, గుడ్ కదా, బాగుంది కదా, నేను బ్రాహ్మణలాగే ఉంటానంటే ఓకే గుడ్. కానీ కాన్స్టెంట్గా ఉండలేదు. ఎందుకంటే ఈ కలియుగాలో ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా అంటే సహజంగా ఏంటంటే స్త్రీ కాన్స్టెంట్గా ఉండదు అంటారు. కానీ భౌతికమైన ప్లాట్ఫామ్లో మేల్ కూడా కాన్స్టెంట్గా ఉండలేడు. తన బుద్ధి కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఫ్లెక్సియేట్ అవుతూ ఉంటుంది. నీ యొక్క పరిస్థితులకి అనుగుణంగా నీ బుద్ధి ఎప్పుడు ఏమవుతుంది? కాన్స్టెంట్గా ఉండదు, ఫ్లెక్సియేట్ అవుతూ ఉంటుంది. అందుకని నువ్వు బ్రాహ్మణ యొక్క జ్ఞానాన్ని అధిగమించి అంటే బ్రాహ్మణ ఇస్ ద హైయెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ మెటీరియల్ వరల్డ్. అదొక హైయెస్ట్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో నాలెడ్జ్ తీసుకుని దాంతో మనం అక్కడ కాన్స్టెంట్ అయిపోకూడదు. ఎక్కడైతే కాన్స్టెంట్ అయ్యావో అక్కడ మళ్ళీ నువ్వు ఫాలో అయిపోతావు. అందుకనే మీకు భౌతికమైనటువంటి బ్రాహ్మణస్ ఒక స్థాయికి రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే మేము వేదం చదువుకున్నాము, మేము వేద పారంగతులమి అని ఒక అహంకార స్వభావంతో వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ స్థిరపడదామని చూస్తారు. ఆ ప్లాట్ఫామ్లో వాళ్ళు ఏం చేస్తారు? ఆ జ్ఞానంతో అహంకారంతో వాళ్ళు ఏం చేస్తారు? ఫాలో అయిపోతారు. అందుకనే అలాంటి పరిమితమైన నాలెడ్జ్ నుంచి అపరిమితమైన ఆధ్యాత్మికమైన వైష్ణవుడిగా పరిగణించాలి. సార్ వైష్ణవ అంటే మళ్ళీ ఏదో కొత్త వర్డ్ చెప్తానికి నేను మాకు చెప్పలేదు కదా. ఎస్, ఏంటంటే కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకుని చేసేటువంటి ఏ డ్యూటీ అయినా సరే అవి అన్లిమిటెడ్గా ఉంటాయి, అపరిమేయంగా ఉంటాయి, అనంతులుగా ఉంటాయి. ఎందుకంటే కృష్ణ అనంత. ఆయనతో సంబంధం ఏర్పరచుకుంటే ఇప్పుడు అగ్నితో మన సంబంధం ఏర్పరచుకున్నాకంటే వెన్ యూ టచ్ ఫైర్, ఫైర్ విల్ ఫైర్స్ యూ. వెన్ యూ టచ్ వాటర్, వాటర్ నీ తగులుతుంది. వెన్ యూ టచ్ కూల్, చల్లగా ఏమంటే చల్లగా ఉంటుంది, స్వీట్ తింటే స్వీట్గా ఉంటుంది. అలాగే నువ్వు దేనైతే నువ్వు భౌతికమైన ప్రపంచంలో నువ్వు జీవిస్తూనే. అందుకనే ఈ కాన్సెప్ట్లో నేను మీకు ఎందుకు ఎక్కువ సమయం చెప్పాలంటున్నానంటే దీన్ని సరిగా అర్థం చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏంటి సార్ మాకు అర్థం కావట్లేదు, దీన్ని విడిచిపెట్టాలా అంటే భౌతికంగానే మనం ఉంటున్నాం కదా, నేను విడిచిపెట్టాలా దీన్ని అంటారు. లేదు, విడిచిపెట్టడం కాదు. ఇక్కడ కృష్ణ ఏం చెప్తారంటే నన్ను ప్రభావితము చేయు కర్మం ఏదీనూ లేదు. అంటే నేను బాగా అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ప్రీవియస్ శ్లోకాన్ని క్లియర్గా డీప్గా అర్థం చేసుకుంటే తర్వాత 14th శ్లోకం నీకు బాగా అర్థం అవుతుంది, లేదా అర్థం కాదు. ఎందుకంటే నేను మీకు ఇంతసేపు చెప్పాను కదా, మళ్ళీ చెప్తే చూడు. కృష్ణ చైతన్యవంతుడు లేక వైష్ణవుడు కాగలడంట ఎప్పుడు? భౌతికమైన బ్రాహ్మణాకు ఉండేటువంటి నాలెడ్జ్ని క్రాస్ చేసి ఇంకొంచెం అడ్వాన్స్గా ఆలోచించినప్పుడు, భౌతికమైన బ్రాహ్మణాకు ఉండేటువంటి నాలెడ్జ్ని క్రాస్ చేసుకుని అంటే వైరాగ్య భావనలతో భగవంతుడితో పెట్టుకునేటువంటి సంబంధం గల వ్యక్తి వైష్ణవుడిగా ఉంటాడు. అలాంటి
కాబట్టి వైష్ణవుడు కృష్ణ సంబంధితంగా యాక్షన్స్ చేస్తాడు. అలా యాక్షన్స్ చేయడం వల్ల, అంటే కర్మ చేయడం వల్ల నేను ప్రభావితం చేయ కర్మ ఏది కూడా నేను టచ్ చేయదంట. సార్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్? వెరీ క్లీన్గా మన ఆచార్యస్ చేసి చూపించారు. వాళ్ళు భౌతిక జగత్తులోనే జీవిస్తూ ఇందాక మేము చెప్పాం కదా, ఫైర్ అంటే మంటను టచ్ చేస్తే మీకు ఎలా చేయగలుగుతుందో, కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకుంటే ఈ 4 ప్లాట్ఫామ్స్ కృష్ణ కూడా భౌతిక జగత్తులోనే ఆవిర్భవించాడు, అర్థం చేసుకోండి బాగా. కానీ కృష్ణుడు ఏంటి, ఈ గుణానికి అతీతంగా ఉన్నారు. ఆయనతో మన సంబంధాన్ని ఏర్పరచుకోవటం వల్ల ఆయన యొక్క డిసైబుల్స్ ఎవరైతే కృష్ణ చైతన్యవంతులుగా ఉన్నారో, ఎవరైతే వైష్ణవుడిగా జీవితాన్ని జీవిస్తున్నారో వాళ్ళు కూడా కర్మాస్ వాళ్ళని ప్రభావితం చేయవు. సింపుల్, వెరీ డీప్, వెరీ సింపుల్. ఎందుకు ప్రభావితం చేయవు? కృష్ణ గారు నన్ను ప్రభావితం చేయ కర్మవేదీలు లేదు. ఎందుకంటే అవి తయారు చేసిందే కృష్ణ, అవి క్రియేట్ చేసిందే కృష్ణ. కాబట్టి క్రియేటర్కి అవి తన ఎఫెక్ట్ చూపించవు. ఎవరైతే క్రియేట్ చేశారో, క్రియేట్ చేసిన వ్యక్తితో మన బంధాన్ని ఏర్పరచుకుంటే అవి మనల్ని ప్రభావితం చేయవు కదా. అప్పుడు మనం దుఃఖంలో పడం కదా, బాధ మనల్ని బాధించే కదా. పరిమితమైన శాంతి కాకుండా అపరిమితమైన శాంతి వస్తుంది కదా. ఎందుకంటే మన సంబంధం ఏర్పరచుకుంటే ఎవరితో? కృష్ణుడితో. అందుకే వైష్ణవ బ్రాహ్మణ కంటే అతీతం. అందుకే మీకు ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ఒక బ్రాహ్మణుడు శూద్రుడిగా జీవించలేడు మెటీరియల్ వరల్డ్లో ఎప్పటికీ, ఎన్నటికీ. ఎందుకంటే నన్ను డీగ్రేడ్ చేస్తున్నట్టుగా తను భావించుకుంటాడు. కానీ సమ్టైమ్స్ అతను సమ్టైమ్స్ అలా జీవిస్తాడు, సమ్టైమ్స్ అలా జీవించలేడు. కానీ స్పిరిచువల్ వరల్డ్లో బ్రాహ్మణగా ఉంటూనే తను శూద్రాలకు కూడా ఉండగలుగుతాడు. అంటే ఏదో ఎవరో వచ్చి నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కాదు, భగవంతుడి కోసం నువ్వు ఏ విధంగా మారిపోతావు. ఎందుకంటే అవి నేను ప్రభావితం చేయవు. ఆ గుణరాహిత్య భావంలో వైష్ణవుడిగా నువ్వు జీవిస్తావు. కాబట్టి కృష్ణుడిని నేను ఏం చేస్తే కృష్ణ హ్యాపీగా ఉంటాడో చూసుకుంటావు. కాబట్టి ఆ ప్లాట్ఫామ్స్ని బోధన చేయవు. అర్థమైంది మీకు? ఎందుకంటే నీ థింకింగ్, నీ ఆలోచన, నీ హార్ట్ ఆల్వేస్ ఎలా ఉంటుంది? కృష్ణ 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 కృష్ణ. హౌ టు సాటిస్ఫై, హౌ టు ఎలా కృష్ణుని ఏ విధంగా సంతృప్తిపరచాలని నువ్వు ప్రతి నిమిషం నువ్వు లైఫ్ని ఆలోచిస్తూ జీవిస్తావు. అందుకనే హరే కృష్ణ మహామంత్రం జపించేటప్పుడు విశ్వనాథ్ చక్రవర్తి సార్ 3 నియమాలు చెప్పారు. ఈ 3 నియమాలు సరిగా మనం ఫాలో చేయకపోతే భగవంతుని నామం పట్ల, భగవంతుని పట్ల మనకి అట్లాంటి ప్రేమ, అంటే ఒక గాఢమైన ప్రేమని మనం పెంపొందించుకోలేదు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆయన ఏమంటున్నారంటే, ఆల్వేస్ చాంటింగ్ మై గ్లోరీస్ enduring with great determination going on before me these great souls. అంటే మీకు సింపుల్ ఇంగ్లీష్లో అంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో హరే కృష్ణ మహామంత్రంలో మెయిన్ జపించడానికి కావాల్సిన ఫస్ట్ హ్యూమిలిటీ, వినయం. మీరు టచ్ హరే కృష్ణ మహామంత్ర కంప్లీట్లీ వినయంతో, చాలా వినయంతో నామం జపం చేయాలి. ఎందుకంటే మహామంత్రాన్ని జపించేటప్పుడు కంప్లీట్లీ చాలా డీప్ వినయం ఉండాలి. అలాంటి వినయ భావం లేకుండా ఒకలాంటి యారగెన్స్తో, ఒకలాంటి అహంకార స్వభావంతో కృష్ణాన్ని జపిస్తే ఎస్. అందుకే విశ్వనాథ్ చక్రవర్తి సార్ ఆయన 3 నియమాలు పడ్డారు. ఏమని? చాలా వినయంగా ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి, ఓపిక. సార్ మాకు అర్థం కావట్లేదు, రిజల్ట్ కోసమా ఓపిక పట్టాల్సింది? నో, ఓపిక పట్టాల్సింది రిజల్ట్ కోసం కాదు. ఎందుకంటే వైష్ణవ నెవర్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ రిజల్ట్. ఇదే శాస్త్రంలో చెప్తారు. నన్ను ప్రభావితం చేయ కర్మ ఏదీను లేదు, నేను ఎట్టి కర్మఫలమును వాంఛింపను. ఐ నెవర్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ యాక్షన్ అటాచ్ విత్ కృష్ణ సంబంధిత, నువ్వు ఏ యాక్షన్ చేసినా కానీ, ఇప్పుడు సంథింగ్ మనం క్లాస్ చెప్తున్నాం, లేదా అభిషేకం చేస్తున్నాం, సంథింగ్ చేస్తున్నప్పుడు ఎవరో రావాలి, నన్ను పొగడాలి, ఎవరో రావాలి, నన్ను తింటాలి, అంటే ఎవరో వచ్చి గొప్పగా పొగడాలి అని మనం అనుకుంటాం.
మై డ్యూటీ. బ్రాహ్మణ లైక్ వైష్ణవ, స్పిరిచువల్ వరల్డ్లో ఉండేటువంటి బ్రాహ్మణ, మేబీ ఆర్ మే నాట్, దే విల్ కమ్, దే విల్ నాట్ కమ్. ఐఎమ్ సేయింగ్ శాస్త్ర, దట్స్ ఇట్. ఎవరు నన్ను పొగడాలి, ఎవరు నన్ను ప్రైజ్ చేయాలి, నెవర్ ఎక్స్పెక్టింగ్. ఇక్కడ నన్ను ఎవరో పొగడాలి, నన్ను ఎవరో తిట్టాలని ఇక్కడ యాక్షన్స్ ఏముండవు. ఇట్స్ మై డ్యూటీ. వాట్ ఈస్ మై డ్యూటీ? మై సర్, మై గురు సెడ్ యూ కెన్ సే శాస్త్ర, ఐఎమ్ సేయింగ్ శాస్త్ర. దట్స్ ఇట్, దట్స్ ఇట్. గురు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? కృష్ణ ఎప్పుడు హ్యాపీగా ఉంటే గురు అప్పుడు హ్యాపీగా ఉంటారు. గురు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? యాస్. అందుకనే బోరో కృపా. చూడండి ఇక్కడ ఒక కీర్తన చెప్తారు. ఇది ఇందాక చెప్తాను చూడండి. ఇక్కడ బోరో కృపా కోయిలే కృష్ణ ఆదమే ప్రతి కేలా కియా నేనే హోదా కోరేలే గతి. ఇక్కడ ఏం చెప్తారంటే ఆచార్య 1965 సెప్టెంబర్ 17th ఆయన జలదూత అనే ఒక నౌకలో, బొగ్గు నౌకలో ఆచార్య భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఇప్పుడు నేను క్లాస్ చెప్తాను. క్లాస్లో మీరు ఎలా జీవించండి, ఎలా జీవించండి, మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్తాను. హూ మే టేక్ గురు వర్డ్స్ని ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో, నేను అందరికీ చెప్తాను. బల్లులు ఉంటాయి, ఇక్కడ పిచ్చుకలు ఉంటాయి, బయట జనం ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఆచార్య వర్డ్స్ని ఎవరు సీరియస్గా తీసుకుంటారో అతను రియలిస్టిక్ డిసైపుల్. అండర్స్టాండ్? అర్థమైంది మీకు? అంటే క్లాస్లో 100 మంది ఉండొచ్చు, కానీ ఆ రోజు భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ క్లాస్ చెప్పినప్పుడు చాలా మంది ఉన్నారు. కానీ ఏసీ భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద్ ఒక్కరే సీరియస్గా తీసుకున్నారు. యూ కెన్ గో టు ప్రీచ్ కృష్ణ కాన్షియస్ ఇన్ అనదర్ కంట్రీస్ అంటే అతను ఆ వర్డ్స్ సీరియస్. మీరు వెళ్ళి కృష్ణ కాన్షియస్ని, కృష్ణ చైతన్యాన్ని ప్రపంచం అంతా పంచితే మీరు హ్యాపీగా ఉంటారా అని అడిగారు. ఎస్ సార్, ఓకే టేక్ డెసిషన్ తీసుకున్నారు. దానికోసం ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేసి 1965 సెప్టెంబర్ 17 జలదూతలో ఆయన చాలా హంబుల్. ఆయన చెప్పారు ఇక్కడ గురు కృపా కోయిలే కృష్ణ, వెరీ హంబల్. చూడండి, ప్రియమైన కృష్ణ, ఈ అధమ జీవుని పట్ల నువ్వు ఎంత కంపాషన్గా ఉన్నావయ్యా, ఎంత దయ ఉంది నా మీద నీకు. ఏదైతే ఆచార్య ముఖపద్మా నుంచి వచ్చిన వర్డ్స్ నా హృదయంలో ఇన్స్టాల్ చేసి, నా హృదయంలో పెట్టి ఆ వర్డ్స్ నా చేత ప్రాక్టీస్ చేయించడానికి ఈ భౌతిక జగత్తుకి నన్ను పంపించావా? చూడండి. కానీ నేను ఇక్కడకు నువ్వు ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియదు. అది ఉండో నేను చేయవలసిన పని అంటే నాకు తెలియదు. ఇప్పుడు నన్ను నువ్వు కోరిన రీతిగా అంటే కృష్ణ నాట్ సేస్ టు డైరెక్ట్లీ మీరు చెప్తారు అనుకుంటాను. అంటే మనం ఏదైనా ఆచార్యమైన పనులు చేయడానికి మనం అనుకుంటాము, ఎవరో కృష్ణ అని చెప్తారండి మనకి, అందులో ఒక రూపాయలు డొనేషన్ ఉన్నాను, సింపుల్ కృష్ణ అని చెప్పారు, ఇది 100 రూపాయలు ఇవ్వడానికి అంటారు. కృష్ణ నాట్ సే టు డైరెక్ట్లీ. కృష్ణ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే కృష్ణ డిసైపుల్స్ ఉన్నారో, భగవంతుడి యొక్క భాషలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు. మాతాజీ మీరు సర్వీస్ చేయండి, సార్ మీరు సర్వీస్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. వాళ్ళ ద్వారా కృష్ణ ఇచ్చిన సర్వీస్ చేయించుకుంటారు. సో నేను ఒక డెవోటీతో మాట్లాడుతున్నప్పుడు మొన్న అంటారనమాట, సార్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, మీకు పద్దాక ఫోన్ చేసి నేను సంథింగ్ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చాలా సఫర్ అవుతున్నారు కదంటే ఆయన ఒక వర్డ్ అన్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ హంబుల్ అనమాట. ఆయన జస్ట్ మనకి ఎప్పుడైనా వస్తారు క్లాస్కి, కానీ ఆయనకి హ్యూమిలిటీ చూసినాక చాలా ఆనందంగా అనిపించింది. సార్ నాకంత అర్హత కల్పించారు మీరు, నాకు అంత మీరు అర్హత కల్పించారు, దానికి మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. మీరు నా చేతి పని చేయించుకున్నందుకు కాదు, మీరు ఆ పని నాకు చెప్పినందుకు నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.
చాలా హ్యాపీగా అనిపించింది. అది కృష్ణ డిసైబుల్ ఎవరైతే కృష్ణ హృదయంలో ఇన్స్పైర్ అయ్యి ఒక అంటే భౌతికంగా ఉంటూనే ఆధ్యాత్మికంగా జీవిస్తారనమాట. అలాంటి వ్యక్తులతో మనం ఎప్పుడైతే అసోసియేట్ అవుతామో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తారంటే నన్ను ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియదు అంటే గురువు వర్డ్స్ ఎంత సీరియస్గా తీసుకున్నారు. సరే చూడండి, కానీ ఇక్కడ నాకు ఏదో కార్యం ఉన్నదని నేను భావిస్తున్నాను. లేకపోతే ఇటువంటి ఘోరమైన ప్రదేశానికి నన్ను ఎందుకు రప్పిస్తావు? ఎక్కడికి వెళ్ళైనా బోస్టన్ వెరీ అంటే వేరే కంట్రీ అంటే మీకు ఎలా ఉంటుందంటే భారతదేశానికి ఇతర దేశాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. భారతదేశంలో మనం హిందూ ఎస్టీకి మనం ఏదైనా జీవించాలంటే చాలా ఈజీ. ఇక్కడ ఎవరైనా అపోజ్ చేయరు. జపం చేసినా లేకపోతే నువ్వు తిలకం పెట్టుకున్నా. నేను ఒకసారి వేరే కువైట్ వెళ్ళినప్పుడు అక్కడ తిలకం పెట్టుకోకూడదు, తిలకం ఉంటే ఫైర్ చేసి కాల్ చేస్తారు అక్కడ. ఎస్, తిలకం పెట్టుకోకూడదు అక్కడ, తిలకం పెట్టుకుని అలా జీవించకూడదు. కొన్ని కంట్రీస్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ అలాంటి చోట్ల కూడా టెంపుల్స్ కట్టారంటే ఎంత కృష్ణ కృప ఉండాలి, ఎంత గురు వర్డ్స్ పట్ల అటాచ్డ్గా ఉండాలి. అది అంత ఈజీ కాదు. ఇక్కడ అదే చెప్తారు. ఇక్కడ దాదాపు జనులందరూ రజో తమో గుణాల్లో కక్కబడి ఉన్నారు. అవుట్ ఆఫ్ కంట్రీస్ అంటే సత్వగుణం అనేది నెంబర్ అన్నమాట. వాళ్ళు టచ్ చేసినా కానీ వెతికినా కానీ 1% కూడా దొరకదు. అలాంటి వ్యక్తుల్లో మధ్యన నన్ను పెట్టావు. భౌతిక జీవనంలో మునిగి తాము సుఖంగా ఉన్నామని సంతుష్టులమే ఉన్నామని భావిస్తున్నందున వారికి వాసుదేవుని దివ్య సందేశం పట్ల రుచి లేకుండా పోయింది. దాన్ని వారు ఎట్లా అర్థం చేసుకోగలరో నాకు తెలియట్లేదు అని ఏం చెప్తారంటే, కానీ నీ నిరహతిక కృప అంటే అన్లిమిటెడ్ నీ ప్రేమ, నీ అన్లిమిటెడ్ ప్రేమ వల్ల సాధ్యపడుతుంది. ఏంటది నాకు తెలుసును, ఎందుకనగా నీవు పరమ యోగీశ్వరుడి. ఎందుకంటే నువ్వు గురువు ద్వారా ఇన్స్పైర్ చేశావు కదా. భగవంతుడు తన యొక్క ఆచార్య ద్వారా ప్రభుపాదుని ఇన్స్పైర్ చేశారు. ఇంకేం చెప్తున్నారు? భక్తి రసమును వారు ఏ విధంగా అర్థం చేసుకోగలరు? హే ప్రభు, నేను నీ సందేశాన్ని వారు అంగీకరించేలా దయచూపమని మాత్రమే ప్రార్థిస్తున్నాను. చూడండి ఎంత హ్యూమిలిటీ ఉండాలి. ఆ వర్డ్స్ రాస్తున్నప్పుడు ఆచార్య ఎంత తీసుకుని ఉండాలి, ఎంత డీప్ సెన్సెస్ని తీసుకుని ఉండాలి. నేను నాకు ఉండేటువంటి నాలెడ్జ్ని మీకు ఇస్తున్నాను అనట్లేదు. ప్రభుపాద్ స్కాన్ ఫౌండర్ అని ఏం చెప్తారంటే, భక్తి రసమును వారు ఏ విధంగా అర్థం చేసుకోగలరు? హే ప్రభు, నేను ఈ సందేశాన్ని అంటే మా ఆచార్య ద్వారా పొందినటువంటి నాలెడ్జ్ని, కృష్ణ కాన్షియస్ని వాళ్ళు అంగీకరించే విధంగా దయచూపమని మాత్రమే ప్రార్థిస్తున్నాను. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? అందరూ డివోటీస్ చేసేమని. ఆయన ఎవరు కోరుకుంటున్నారు? రజోతమో గుణంలో ఉండే వ్యక్తులందరూ సత్వగుణంలోకి వచ్చేసి భక్తులుగా చేశారు. ఎంత సింపుల్గా చెప్తున్నారు, ఎంత హ్యూమిలిటీ చెప్తున్నారు. అలాంటి పూర్వకమైన విన్నపాన్ని భగవంతుడు ఇగ్నోర్ చేస్తారా? ఇలా చేయరు. ఇంకేం చెప్తారు? జీవులందరూ నీ ఇచ్చానుసారమే మాయ అధీనంలోకి వచ్చారు. మీరు అవునన్నా కాదన్నా మనందరం మాయ అధీనంలో ఉంటాం. అంటే కృష్ణ బ్యాక్ సైడ్ అంతా మాయ ఉంటుంది, కృష్ణ ఫ్రంట్ అంతా మాయ ఉంటుంది. మాయాదేవి కృష్ణ బ్యాక్ ఉంటుంది. నువ్వు భగవంతుడు వెనక్కుంటావా ముందుకుంటావా? ముందు వేపుంటే మాయని టచ్ చేయదు. ఇక్కడ ఏం చెప్తారంటే, జీవులందరూ నీ ఇచ్చానుసారమే మాయా అధీనంలోకి వచ్చారు కనుక నీవు కోరితే వారు మాయాబంధం నుండి
అవ్వచ్చు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణ మాయా విల్ గాన్. సింపుల్. నీవు వారిని ఉద్ధరించాలని నేను కోరుకుంటున్నాను. నీవు వారిని ఉద్ధరించాలని వారు నీ సందేహం అంటే నువ్వు ఏదైతే అర్జునాకి ఇచ్చావో నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు వాళ్ళ పట్ల నిర్వహైతిక కృపని చూపించండి. శ్రీమద్ భాగవతంలో నీ అవతారములే బుద్ధిమంతులకు వ్యక్తి వినమ్రతతో దాన్ని పదే పదే విన్నప్పుడే నీ సందేశము అతని అర్థం చేసుకునే విధంగా ఉంటుందట. పదే పదే ఇది అర్థం చేసుకోండి. అంటే భక్తి ప్రాక్టీస్ అనేది ఏదో వారానికి ఒకసారి వచ్చి హాయ్ ప్రభు హవయు, హాయ్ గురు హవయు, బాగున్నారా, ఎక్సలెంటా, సూపరా కాదు. నాలెడ్జ్ అనేది ఎవ్రీ డే. అందుకే ఇక్కడ చెప్తున్నారు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తున్నారు, ఎవ్రీ టైం. ఏ కాన్సెప్ట్? హంబుల్, పేషెన్స్ అండ్ అన్రెస్పెక్ట్. అన్రెస్పెక్ట్ కాదు, అన్రెస్పెక్ట్. హంబుల్ వినయంగా, ఓపికతో, గౌరవంతో ఎవ్రీ టైం కృష్ణ, ఆల్వేస్ రిమైండ్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. ఎలా పాసిబుల్ అవుతుంది? వింటున్నప్పుడు కృష్ణ కథ వినాలి, చూస్తున్నప్పుడు కృష్ణుని చూస్తున్నట్టుగా భావించాలి, మాట్లాడుతున్నప్పుడు కృష్ణ కథ కృష్ణ సంబంధితంగా ఉంటేనే మాట్లాడాలి, తాకుతున్నప్పుడు కృష్ణ మిమ్మల్ని తాకుతున్నానని భావంతో తాకుతూ ఉండాలి, రుచి చూస్తున్నప్పుడు కృష్ణ నీ ప్రసాదాన్ని నేను రుచి చూస్తున్న భావంతో ఉండాలి, నడుస్తున్నప్పుడు కృష్ణ నీ దగ్గరికి నేను వస్తున్నానని భావించాలి, పడుకున్నప్పుడు కృష్ణ నీ దగ్గరికి వస్తున్నానని భావంతో పడుకోవాలి, పని చేస్తున్నప్పుడు నీ కోసమే నేను పని చేస్తున్నా కృష్ణ. ఐఎమ్ వర్కింగ్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్. ఐఎమ్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్ ఫర్ ఓన్లీ సెక్ ఆఫ్ యూ. నీ ఆనందం కోసమే నేను పనిచేస్తున్నా. వెళ్తున్నప్పుడు ఎస్ అంబరీష్ మహారాజ్ నైస్. వెళ్తున్నప్పుడు, పాస్ అవుతున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కృష్ణ నాకు ఎంత అవకాశం ఇచ్చావయ్యా, నీ కోసం నేను ఆలోచించే టైం నాకు ఇచ్చినందుకు విశ్రాంతి తీసుకుంటున్నామంటే, విశ్రాంతి తీసుకోవాలంటే గురు కృష్ణుని యొక్క భావనంత ప్రశాంతత తీసుకోవాలి. అండ్ డ్రీమ్స్, కళలో కూడా కృష్ణునితో పాటు జీవించడానికి కళలు కనాలంట. ఆలోచిస్తున్నప్పుడు కృష్ణుని గురించే, ఆల్వేస్ థింకింగ్ అబౌట్ కృష్ణ. సార్ నాకు అర్థం కావట్లేదు, శ్వాస తీసుకున్నప్పుడు కృష్ణుని ఎలా గుర్తు తెచ్చుకోవాలండి? శ్వాస తీసుకున్నాడంటే కృష్ణ నాకు కరారు ఉందా? ఐఎమ్ టేకింగ్ బ్రీత్. నన్ను ఇన్ని బ్రీతెస్ తీసుకోవడానికి అసలు అవకాశం కల్పించింది మీరు అని అప్పుడు కూడా కృష్ణుని గుర్తు తెచ్చుకోవాలి. అందుకనే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆయన వర్డ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఆయన పర్పస్ చదువుతున్నప్పుడు, ఆయన లెక్చర్స్ చదువుతున్నప్పుడు చాలా చాలా హ్యాపీయెస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. అంత డీప్ ఆచార్యస్. అందుకనే భౌతికమైన మట్టిలో అంటే నేను చూడండి, నేను మొన్న ఎవరితో తెలిసి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తాను అన్నమాట. సార్ భౌతికంగా ఉంటూ ఆధ్యాత్మికంగా ఎలా సార్ హౌస్ సార్ అంటే సింపుల్ ఏం లేదు. ఒక మట్టి కులను ఏదైనా తీసుకుని మొత్తం దాని నిండా చాలా బురద ఉంటుంది అన్నమాట. దాంట్లో కమల పువ్వు వస్తుంది. ఎలా వస్తుంది? ఇదంతా కలియుగమంతా అదంతా మట్టి, చాలా బురదది, చాలా స్మెల్ వస్తుంది. మీరు ఎప్పుడు దాంట్లో అడుగు పెడితే తెలుస్తుంది. నేను మా అత్తగారింటికి వెళ్తున్నప్పుడు అది కనిపిస్తుంది. చాలా దాంట్లో పువ్వు కొయ్యడానికి కాలు పెడితేనే కాలు తీసినప్పుడు ఫోన్లో స్మెల్ వస్తుంది. అంత వర్స్ట్ ప్లేస్ నుంచి కమల పువ్వు వస్తుంది. కలియుగం అంటే అంతే, అంత వర్స్ట్గా ఉంటుంది. అలాంటి వర్స్ట్గా ఉండే ప్లేస్ నుంచి భగవంతునికి ఆఫర్ చేసే పువ్వు ఎలా వస్తుంది? పువ్వు టక్మని ఆకుల నుంచి పువ్వే వచ్చేది. మీరు అర్థం చేసుకోవాల్సింది, టక్మని ఆకుల నుంచి పువ్వే వచ్చేది. కాండం వస్తుంది. కాండం దాని కమల పువ్వు యొక్క కాండం ఉంటుంది కదా, అది ఇంక్రీజ్ అవుతూ పెద్దగా అవుతూ ఇంత పొడుగు అవుతుంది. కొన్ని పూలు ఇంతవరకే అవుతాయి, కొన్ని పూలు ఎంత పొడుగు అవుతాయి. ఎందుకు తెలుసా నీకు? తెలుసా ఈ ఎంత పొడుగు అవ్వాలి? ఎంత అంటే వాటర్లోంచి, వాటర్లోంచి పువ్వు బయటికి రావడానికి సూర్యుని అనే భగవంతుని చూసేంత వరకు ఆ కాండం పెరుగుతూ ఉంటుంది. అంటే మన హృదయంలో భగవంతుని ఇన్స్పైర్ చేసేంత వరకు ఆ కాండం యొక్క పొడవు ఎంత ఉంటుందో మన జీవితం యొక్క స్టైల్ కూడా అంత ఉంటుంది.
ఎప్పుడైతే నువ్వు కృష్ణుని నువ్వు హృదయంలో నుంచి ఒక్కసారి వెకెన్ చేసావో, లేపావో, వెంటనే హృదయంలో ఏమవుతుంది? కమలపు ఓపెన్ అవుతుంది. అంటే సూర్యుని నువ్వు చూస్తే కమలపు ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ పువ్వుని ఏం చేస్తారు? తీసుకెళ్ళి భగవంతుడి పాపం చేస్తారు. సింపుల్, వెరీ సింపుల్. ఈ కారణం యొక్క ఎంతవరకు జీవించాలి, ఎంతవరకు సూర్యుడిని మనం ఇన్స్పైర్ చేసుకోవాలి, లోపల భగవంతుని ఎప్పుడు ఇన్స్పైర్ చేసుకో, ఆ టైమే, ఆ స్పాన్, ఆ లైఫ్ లీడింగ్ స్పానే మనిషిని సఫర్ చేస్తుంటుంది. అంతవరకు ఆ కారణం ఎక్కడ ఉంటుంది? బురదలోనే ఉంటుంది. సీడ్ అక్కడే ఉంటుంది, సీడ్ అక్కడే ఉంటుంది, విత్తనం అక్కడే ఉంటుంది, ఆ బురదలోనే ఉంటుంది. కారణం అక్కడే ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే సూర్యుడి కోసం పరితపిస్తూ త్వరగా బయటికి వస్తావో వేరు అక్కడే ఉంటుంది. అది తెంచుకోవడం ఈజీ కాదు. తక్కువ నుంచి బయటకు వచ్చేసి పూలాగా ఉండదు. అందుకనే చాలా జాగ్రత్తగా భౌతికమైన జీవితాన్ని జీవిస్తూ డిటాచ్గా బ్రతకడం అంటే అది ఓన్లీ సాధువుకి పరిమితి అయింది. అలాంటి సాధువుస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ఎప్పుడైతే జీవిస్తామో సక్సెస్ఫుల్ అవుతుంది స్పిరిచువల్ వరల్డ్. లేకపోతే చాలా కష్టం. అని ఇక్కడ ఏం చెప్తారు? సింపుల్గా చెప్తాను మళ్ళీ. అందువల్ల నన్ను ప్రభావితం చేయు కర్మమేదీ లేదు, నేను ఎట్టి ఎడ కర్మఫలం వాంఛించను. అసలు నాకు అట్లాంటి కర్మాశించి వచ్చేటువంటి రిజల్ట్ నన్నేమి బోధన చేయు. నన్ను గూర్చి నీ సత్యం పెరిగిన వాడు కూడా కర్మఫలం నుంచి బంధింపబడడు. అంటే నన్ను ఆ కర్మ ఏం చేయలేదు. నా భక్తులు ఎవరైతే ఉన్నారో, నా డిసైబుల్స్ ఎవరైతే ఉన్నారో, నాతో సంబంధం ఏర్పరచుకునేటువంటి కృష్ణ చైతన్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రియాక్షన్స్ వాళ్ళు ఏమి చేయవు. సింపుల్, వెరీ సింపుల్. అర్థమైంది మీకు? కర్మ సిద్ధాంతములందరూ ఈ రహస్యములన్నింటినీ పూర్తిగా ఎరిగిన వాడు తన కర్మఫలము చే ఎన్నడూనూ ప్రభావితుడు కాడు. శ్రీకృష్ణ భగవాను దివ్యతత్వమును అవగాహన చేసుకుని వాడు కృష్ణ చైతన్యమునందు నిష్ణాతుడగును కనుక అతడెన్నడూనూ కర్మ సిద్ధాంతములకు లోబడి ఉండడు. అట్లు కాకుండా శ్రీకృష్ణుని దివ్య స్వభావము నెరుగుత సాధారణ మానవుల కర్మ వలనే భగవానుడి కర్మలు కూడా కర్మప్రాప్తి కొరకే ఉద్దేశింపబడినవని భ్రమించేవాడు కర్మఫలంచే తప్పక బంధింపబడతాడు. అంటే మనం ఏదైనా సర్వీస్ చేస్తే ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇలాంటి, నేను రీసెంట్గా ఈ వర్డ్స్ మా రిలేటివ్స్ నోట్లోంచి విన్నాను అన్నమాట. సో నవ్వు వాళ్ళు లేదు యాక్చువల్గా. నేను జస్ట్ రీసెంట్గా విన్నాను. వాళ్ళను అన్నారన్నమాట, సింపుల్గా అన్నారు. అంటే నువ్వు ఏం పాపం చేశావో అంతమందికి అన్నం పెడుతున్నావు అన్నారు. ఎస్ ఎస్ క్లోజ్ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అన్నం అంటే ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేశాం లాక్డౌన్లో, చాలా లార్జ్ క్వాంటిటీలో డిస్ట్రిబ్యూట్ చేశాం. వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు దాన్ని ఆన్ చేశారనమాట. నేను బాధపడలేదు. దట్స్ లైక్ సర్వీస్. మీరు సార్ చెప్పారు, మా గురువు చెప్పారు, దట్ ఈస్ సర్వీస్. ఎందుకంటే మనం పంచింది రైస్ కాదు, ప్రసాదం. మనం పంచింది ప్రసాదం. ఆ ప్రసాదం పంచితే వాళ్ళు అన్నారు, ఏం పాపం చేసావో నువ్వు ఇంత బిగ్గెస్ట్ క్వాంటిటీలో సర్వీస్ చేస్తున్నావు. వాళ్ళు అన్న తర్వాత వాళ్ళు లేరు, నిజంగా భౌతిక వాళ్ళు శరీరం విడిచిపెట్టేసారు, ఇప్పుడు లేరు వాళ్ళు. అందుకనే కర్మ ఫలితం గురించి కానీ కర్మ నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ గురించి ఎవరు ఆలోచించారు అలా ఎప్పుడు. అందుకే అంటున్నా, నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఎందుకంటే అపరాధాలకి గురవ్వకండి. డోంట్ సీ, అలా చూడొద్దు. ఆచార్యాన్ని ఎప్పుడూ భౌతికమైన భావంతో చూడొద్దు. ఎందుకంటే నువ్వు ఉండింది బురదలో, నువ్వు ఉండింది కూడా బురదలోనే. ఇంకొక వ్యక్తిని మళ్ళీ బురదలో లాగా నువ్వు ఆలోచించద్దు. నువ్వేదో ఒక స్పిరిచువల్ ప్లానెట్లో ఉన్నట్టు కాదు. ఎవ్రీవన్ బురదలోనే జీవిస్తాం. కలియుగం అంటేనే బురద. సో దాన్ని జాగ్రత్తగా హృదయంలో ఇన్స్పైర్ చేసుకుని కృష్ణ ఇన్స్పిరేషన్స్తో బయటకు వచ్చేయాలి. అంతేగాని టాన్ చేసే ఆ సెక్షన్ పెట్టుకోకూడదు. చాలా హ్యూమిలిటీ ఉండాలి, చాలా వినయం ఉండాలి. కృష్ణ భక్తులు అంటే
ఎస్పెషల్లీ మై స్టూడెంట్స్ అంటే వెరీ హ్యూమిలిటీ ఉండాలి. ఎనీవన్ సేస్, ఎనీవన్ టాన్స్ యూ, నెవర్ సే. మీరు ఎప్పుడు వాళ్ళని అలా చూడకూడదు, నాకు అసలు ఇష్టం ఉండదు. వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్నట్టు, ఏదైనా చేయనంటే వెరీ హ్యూమిలిటీ. స్టూడెంట్స్ అంటేనే ఎక్కడ ఎవరు వచ్చి ఎంత వాళ్ళని టాన్ చేసినా కానీ హరే కృష్ణ ఇప్పుడు ముందుకు వెళ్ళిపోవాలంటే ఆ రియాక్షన్స్ వాళ్ళని తీసుకుంటారు, మనకి అవసరం లేదు. ఓకేనా? మన ఆచార్య వెరీ పవర్ఫుల్. మన ఆచార్య ఇస్ వెరీ పవర్ఫుల్. మన భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, మన ఆచార్య ఇస్ వెరీ హ్యూమిలిటీతో ఉండే పర్సన్స్ వాళ్ళు. ఒకనొక సందర్భంలో ఒకసారి హరిదాస్ ఠాకూర్ అనుకుంటా, ఆయనకి ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు గంగానదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత అని అంటారనమాట. హరిదాస్ ఠాకూర్ అంటే ప్రభు ఏమో సంథింగ్ నేను మర్చిపోయాను. సో ఆయన మీద సంథింగ్ ఏదో ఒక వ్యక్తి ఏదో ఉమ్ముతారు చేస్తే ఆయన లాస్ట్ ఒక 110 సార్లు 112 సార్లు ఉమ్ముతారు ఆయన మీద. ఆయన వెళ్ళి గంగా దగ్గర స్నానం చేసి వస్తారు. ఆయన లాస్ట్లో 112 సార్లు అంటాడైనా, ఇవాళ మీ దయ వల్ల నాకు 108 సార్లు స్నానం చేసే అవకాశం కల్పించింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు. అలాంటి ప్రామాణికమైన ఆచార్యులకి సంతతి మన సంబంధం. అలాంటి ప్రామాణికమైన నిష్ణాతులైన కృష్ణ భక్తుల యొక్క సంతతి మనంతా ఆత్మ సంబంధం. అలాంటి సంతతి నుంచి మనం వచ్చి ఈ చిన్ని వాటికి మనం షేక్ అవ్వదు. ఓకే? భక్తుడు హరే కృష్ణ జపం చేసిన వ్యక్తి ఫస్ట్ వన్ ఇమ్యూనిటీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి టు ఈచ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ. భౌతిక ప్రపంచంలో ఏదైతే కాన్షియస్ ఉందో 84 లక్షల జీవజాతి పట్ల మనం రెస్పెక్ట్తో జీవించాలి, లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే వినాయక చవితి. ఆయన మనం ఎలా గ్లోరిఫై చేయాలి చెప్పండి, ఎవరు చెప్తారు? అండ్ ఎలా గ్లోరిఫై చేయాలి వినాయకుడిని, మనం ఎలా గ్లోరిఫై చేయాలి? సో ఎలా చేయాలి వినాయకుడిని మనం ఎలా గ్లోరిఫై చేయాలి? ఆయన భాగవతం రాశారు. సో మనం అట్లా గుర్తు తెచ్చుకోవాలి, ఎందుకంటే మన సనాతనమైనటువంటి మనకి అందించారు కాబట్టి ఆ విధంగా మనం రెస్పెక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఓకే? వినాయక చవితి మహామహోత్సవ్ కి హరే కృష్ణ సంకీర్తన్ హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్.